హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 4వ అధ్యాయం 4వ స్కందం 9వ అధ్యాయంలో ఉన్నాం. 8వ అధ్యాయంలో మనం ధ్రువ మహారాజుకి జరిగినటువంటి అవమానం, తల్లి సురుచి వల్ల తండ్రి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అతనికి ఇంకా బాధ ఆవేదనని కలిగించింది. వెంటనే ఏం చేయాలో తోచగా తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి ఆమె ఆందోళనలో ఉన్నదా, ఎందుకంటే ఇప్పటికే ఆయన పట్టించుకోలేని స్థితిలో ఉంది ఆమె. పైగా ఇప్పుడు సొంత కుమారుడికి జరిగినటువంటి ఈ అవమానం ఇంకా ఆమెను ఎంతో కలిచివేసింది. అయినా కూడా ఎక్కడ ఆమె ఎటువంటి ఆవేశానికి అయితే ఎటువంటి కోపానికి క్రోధానికి ఆమె ఏమి లోను కాకుండా ఆమె పుత్రుణ్ణి హరి వైపు మలచగలిగింది. నేను మనం కొంచెం విస్తారంగానే మనం చెప్పుకున్నాం దాని గురించి. మనం నిజంగా భక్తి చేస్తున్నట్లయితే, మనం నిజంగా సిన్సియర్గా నిజాయితీగా మనం సాధన చేస్తున్నట్లయితే, లేదా అదే సిన్సియర్గా నిజాయితీగా మనం సేవ చేస్తున్నట్లయితే, మనం అదే విధంగా మనం శ్రవణం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మనలో తేడా కనిపిస్తుంది. మనం ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని ఎక్కడ ఎటువంటి ఆందోళన చెందకుండా, భయపడకుండా మనం భక్తితో పాటు అనేక బాధ్యతలు కూడా మనం నిర్వర్తిస్తూ వెళ్తూ ఉంటాం. మనం గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనబడట్లేదు అని అంటే, లేదా ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి మనకి తేడా కనబడట్లేదంటే, ఎక్కడో మనం చేసేటువంటి భక్తిలో ఎక్కడో లోపం ఉంది. మనం చేసే సాధనలో కావచ్చు, మనం చేసేటువంటి సేవలో కావచ్చు, అది సరైనటువంటి భావంలో చేయట్లేదు అనేటువంటిది మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే హృదయం ఎంత పాషాణమైనా సరే భగవన్నామాన్ని సరైనటువంటి భావంలో మనం చేస్తున్నట్లయితే వాళ్ళు సంవత్సరాలు గడిచే కొద్ది ఎటువంటి సమస్యలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా సరే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకు ప్రశాంతంగా ఉంటారంటే వాళ్ళకి భగవంతుడి మీద అంత నమ్మకం పెరగడం ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ సునీతి కూడా ఆమె ఎంతో ఆందోళనలో ఉన్నప్పటికీ కూడా ఇది వినిన తర్వాత, కుమారుడికి ఈ విధంగా జరిగింది వినిన తర్వాత తాను ఆవేదన చెందినా కూడా ఎక్కడ కూడా ఆమె ఇతరుల పట్ల ఇతరులను నిందించడం కానీ, ఇతరులని ద్వేషించడం కానీ, ఇతరులపై కోప్పడి వాళ్ళని ఒక మాట అనడం కానీ అక్కడెక్కడా జరగలేదు. అంటే ఆమె యాక్సెప్ట్ చేసుకుంటుంది మొత్తం కూడా. ఏమని, ఇది భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఇది ఈ విధంగా నిందించబడ్డం, ఈ విధంగా మాటలు పడ్డం, ఇది బహుశా మేము చేసుకున్న కర్మ కావాలా? ఇప్పుడు ఈ రూపంలో, వీళ్ళ రూపంలో ఆ కర్మని మేము అనుభవిస్తున్నాం. ఎందుకంటే మేము చేసిందే మాకు 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 వచ్చినటువంటి కర్మ ఇది. అయితే ఆమె గ్రహించగలిగింది, ఈ చిన్న వాటికి మనం ఆవేశపడి, చిన్న వాటికి మనం గందరగోళం పడి, మనం ఇంకా మన స్థితిని దిగదార్చుకోవడం కంటే కూడా మనం ఎప్పుడూ భగవంతుడి యొక్క ధ్యాసలో, భగవంతుడికి చింతనలో ఉండడం వల్ల కర్మపాటికి కర్మ తొలగిపోతూ ఉంటుంది. అలాగే భవిష్యత్తులో మనం శాశ్వతంగా ఇక్కడి నుంచి మనం బయటపడతాం. కాబట్టి ఆమె సరైనటువంటి భావంలో ఫస్ట్ ఆమెన్న మాట ఏంటి, నువ్వు ఎవరిని నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా నువ్వు నిందించవద్దు, వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెంచుకోవద్దు.
నీకు ఏదైతే కావాలో నువ్వు అది హరిని అడుగు. పెద్ద పెద్ద వాళ్ళు, బ్రహ్మ లాంటి వాళ్ళు, అలాగే మీ తాతగారు అయినటువంటి స్వయంభూమను, వీళ్ళందరూ కూడా అటువంటి గొప్ప గొప్ప స్థానాల్ని వాళ్ళు అధిరోహించారు, గొప్పగా పాలించారు అని అంటే అది ఆ హరిదయ వల్ల. నేను కాబట్టి నువ్వు ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే అది ఖచ్చితంగా మన హరిని ఆశ్రయించడం మంచిది అని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత నారదుల వారు అనేక కోణాల్లో పరీక్షించాడు, మభ్యపెట్టాలని ట్రై చేశాడు, ఆశ చూపించాలని ప్రయత్నించాడు. కానీ ఎక్కడ కూడా మన ధ్రువ మహారాజులో లక్ష్యం చాలా క్లియర్గా ఉన్నాడు. మా నాన్నకంటే నేను పెద్ద రాజ్యాన్ని సాధించాలి, దానికి నాకు మార్గం, నేను హరిని ఎట్టి పర్సెంట్ నేను ఆయన సంతోషపెట్టి ఆయన దర్శనం చేసుకొని ఆయనే నేను కోరాలి. సో తర్వాత నారదు వారు ఆ ప్రక్రియని చెప్పడం, తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి ఆ మంత్రాన్ని ఆయనకి ఇవ్వడం. అండ్ ధ్రువ మహారాజ్ సో నారదుల వారు ఇచ్చిన ప్రక్రియతో మన ధ్రువ మహారాజు ఆ ప్రక్రియను ప్రారంభించడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిత్యం నామస్మరణ చేయడం. క్రమంగా 6 నెలల తర్వాత ఆ సాధనతో మొత్తం సృష్టిని మొత్తం కంపించేటట్టు చేశాడు. దేవతలందరూ కూడా చాలా ఆందోళన చెందారు. అంతిమంగా వాళ్ళు హరిని వాళ్ళు దర్శించగా, సో ఆ హరి భయపడాల్సిన అవసరం లేదు, ఇది ధ్రువుడు అనేటువంటి భక్తుడు తన తపస్సుతో చేసి వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ. సో మీరు కలత చెందకుండా మీ మీ స్థానాలకు మీరు వెళ్ళండి, సో నేను ఈ పరిస్థితిని చక్కదిద్దుతాను అని చెప్పేసి మన హరి విష్ణు చెప్పడంతో ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ శ్రీహరి వెళ్ళి మన ధ్రువుడికి ఇంకా దర్శనం ఇవ్వాలి. ఇప్పుడు ఆ దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఇది 9వ అధ్యాయం అన్నమాట. సో 9వ అధ్యాయంలో శ్రీహరి ధ్రువ మహారాజుకి దర్శనం ఇవ్వడం, ఆ తర్వాత ధ్రువ మహారాజు యొక్క ప్రార్థనలు, ఆ తర్వాత అంతిమంగా ధ్రువ మహారాజుని వరం కోరుకోమంటాడు. తర్వాత చూస్తాం ధ్రువ మహారాజు ఎటువంటి వరాన్ని కోరతాడు. ఎందుకు ధ్రువ మహారాజు యొక్క చరిత్ర చాలా చాలా ఉన్నతమైంది అని అంటే, ధ్రువ మహారాజు యొక్క జీవితం మన జీవితం పెద్ద తేడా ఏం లేదు. మనం ఎట్లా అయితే భౌతిక కోరికల కోసం మనం వెంపర్లాడతామో, ఆయన కూడా భౌతిక కోరిక కోసమే స్టార్ట్ చేశాడు. మా నాన్నకంటే నాకు పెద్ద రాజ్యం, మా నాన్నకంటే నేను ఎక్కువ ఆస్తి సంపాదించాలి, మా నాన్నకంటే శక్తిమంతుడు అవ్వాలి అంటే మనం అనుకుంటాం, మన పక్కింటి వాళ్ళ కంటే మనం పెద్ద అవ్వాలి, ఎక్కువ అవ్వాలి, ఎక్కువ చేయాలి, ఎక్కువ సంపాదించాలి, వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ చూపించాలి, నిరూపించుకోవాలి. ఏదైతే మన సర్వసాధారణటువంటి మన మనస్తత్వం, ధ్రువ మహారాజు యొక్క మనస్తత్వం చాలా చాలా పోలికల్లో తీసుకున్నాం అనుకోండి, చాలా కరెక్ట్ గా ఉందన్నమాట. అయితే ఆయనకి మనకున్న తేడా ఏంటంటే, ఆయన అడగడం ఆయన ఆ హరిని అడిగాడు. ఆ హరి చేయమన్నటువంటి ప్రక్రియ నారదుల వారి ద్వారా అది చాలా సిన్సియర్ గా చేశాడు, చాలా స్ట్రిక్ట్ గా చేశాడు. ఎలాగైనా సరే నేను సాధించాలనే పట్టుదలతో చేశాడు. అందుకే మన డిస్కషన్ లో మనం మాట్లాడేటప్పుడు నేను చెప్పింది, మనం సేవ చేసేటప్పుడు నిజాయితీగా చేయాలి. మనం జపం చేసేటప్పుడు చాలా నిజాయితీగా చేయాలి. ఆ నిజాయితీ సాధన చేసేటప్పుడు కానీ సేవ చేసేటప్పుడు ఆ నిజాయితీగా లోపించింది అనుకోండి, అప్పుడు మనకి ఫలితం కూడా మనం చేయడమేమో సంవత్సరాల తరబడి మనం జపం చేస్తున్నాం, సేవ చేస్తున్నాం,
కానీ మన ప్రవర్తనలో మార్పు రాలేదు, మన ఆలోచన విధానంలో మార్పు రాలేదు. మనం వేరే వాళ్ళ యొక్క విషయాల్లో పట్టించుకోకుండా మన 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 జీవితం మొత్తం కూడా భగవంతుడికి కేటాయించాలనేటువంటి దాంట్లో మార్పు రాలేదు. మార్పు ఎందుకు రాలేదంటే ఎందుకంటే మన దాంట్లో నిజాయితీ లేదు. అక్కడ ఎలాగైనా పొందాలి అనే ఆ యొక్క కసి లేదనమాట. ఈ ఈ ఈ జన్మ మన ఆఖరి జన్మ అవ్వాలి అని దాని వెనకాల పెట్టే ప్రయత్నం లేదనమాట. మామూలుగా పెద్ద పెద్ద యోగులకి, పెద్ద పెద్ద జ్ఞానులు, వాళ్ళకి 6 నెలల్లో భగవంతుడు దర్శనమిచ్చేదాని ప్రసక్తే లేదు. మన మనస్తత్వానికి ధ్రువ మహారాజ్ యొక్క మనస్తత్వానికి తేడా ఏంటంటే, సో మనకి ఆచార్యులు, గురువులు మనకి హరినామం ఒక 16 మార్లు చేయండి కనీసం అని చెప్పినప్పుడు, మన 16 నెలలతో 16 మార్లు మనం ఆగిపోతాం అంతే. 16 మార్లు ఆగిపోయేసి మన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం మనం. ఆ భగవన్నామం చేయడం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలం మనం వింటూ ఉన్నాం. ఆ ప్రతిఫలం మనం వింటూ ఉన్నప్పుడు, అంటే 16 మార్లు చేశాను, ఒక నెల రోజులు నేను చేశాను, కానీ అయినా నేను వాళ్ళు చెప్పిన విధంగా నాకు అంత ప్రతిఫలం రాలేదు, కాబట్టి ఈ మంత్రంలో ఎటువంటి ప్రయోజనం లేదని మనం వదిలేస్తాం. లేదా ఈ సాధనలో ఏం లేదని మనం వదిలేస్తాం. కానీ ధ్రువమహారాజ్ ఏం చేశాడంటే, నేను ఫస్ట్ నెలలో ఫలాలు తింటున్నాడు, కానీ ఫలాలు తింటున్నా కూడా, అంటే అది కూడా 3 రోజులకు ఒకసారి ఫలాలు తింటూ ఉన్నాడు. తింటూ ఉన్నా కూడా నాకు హరి దర్శనం ఇవ్వలేదు నాకు అని, ఇట్లా కాదు, మనం ఇంకా ఫలాలు వదిలేసేయాలి, మనం ఇప్పుడు మనకు దొరికినటువంటి కందమూలాలు, గడ్డి ఎదురితే అది తినాలి, అది కూడా 6 రోజులకు ఒకసారి తినాలి, 9 రోజులకు ఒకసారి తినాలని తన సాధనలో తీవ్రత పెంచాడు. మనం ఏంటి అంటే, మన కనీసం ఆ 16 మాలని, ఆ 16 అనే పదం వాడే ఆ పదం వినంగానే 16 ఆగిపోతాం అంతే. ఏంది 16 మాలు నేను నెలలు చేశాను, 2 నెలలు చేశాను, 3 నెలలు చేశాను, ఫలితం అంటే ఎక్కడో ఇది సరిపోవట్లేదేమో, నేను ఇంకా చెయ్యాలేమో, ఈ పఠనం సరిపోవట్లేదేమో, ఈ సేవ సరిపోవట్లేదో, నేను ఇంకా చేయాలని మనకి ఆ ఇది రావట్లేదు. అంటే మనకి గురువు వచ్చి చెప్తే కానీ పెంచుకోవాలి, మీరు చదవాలి, మీరు కూడా నేర్చుకోవాలి, మీరు కూడా సేవకు రావాలి అని చెప్తే తప్ప మనం ఒక అడుగు ముందుకేసే పరిస్థితిలో మనం లేము. మనమే కాదు, ఎవరికైతే భగవంతుని యొక్క దర్శనం సంవత్సరాలు నడబడుతుందో, కొన్ని జన్మలు పడుతుందో, వాళ్ళ పరిస్థితి అంతా ఇదే అనమాట. లేకపోతే ధ్రువ మహారాజుకి 6 నెలల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది హరికి, ఆ కృష్ణుడికి ఎందుకు వచ్చింది? చిన్న బాలుడు, నేను 6 నెలల 80% నేను పోయి భగవంతుడు అని అతను దర్శనం ఇవ్వాల్సిందే అనే పరిస్థితికి వచ్చేసాడు భగవంతుడు. ఇక్కడేమో యోగులకి, జ్ఞానులకి, భక్తులకి ఎందుకు కొన్ని వేల సంవత్సరాలు పడతా ఉంది అని అంటే, ఇది సరిపోవట్లేదు, నేను ఇంకా చెయ్యాలి అనే మనకి ఆ స్పృహ రావట్లేదు అనమాట. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో అది మనం పెంచుకోగలిగితేనే మనకు రావాల్సిన ప్రయోజనం మనం ఆశించిన దానికంటే ముందే వస్తుంది. కానీ మన ప్రయత్నంలో ఆ పట్టుదల కానీ, ఆ సీరియస్నెస్ కానీ లేనప్పుడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. భగవంతుడు కూడా, సో నువ్వే క్యాజువల్గా ఉన్నావు, నువ్వే వస్తే రాని, పోతే పోని, ఏదో టైంకి ఏదో పోవాలా చేయాలా అనే భావంలో మనం ఉన్నప్పుడు, భగవంతుడు కూడా అదే భావంలో ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో సంవత్సరాలు తరబడినా కూడా మనకి భగవంతుడి మీద అపారమైన నమ్మకం కలగడం లేదు. ఈ నామంపై ఆ నమ్మకం కలగట్లేదు. ఈ ప్రక్రియపై, భక్తి అనే ప్రక్రియపై మనకి అంత నమ్మకం కలగకపోగా మనం ఇంకా అదే ఆందోళనలో,
అదే భయాల్లో మళ్ళీ అంటే టక్కని మనం వెంటనే దానికి వెంటనే మనం ఆవేశపడిపోయేసి వెంటనే దాంట్లో గందరగోళం అయిపోయేసి అల్టిమేట్గా మనం భక్తి నుంచి మనం పతనం అయిపోతాం. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మన సంవత్సరాలు గడిచే కొంది మన సాధనలో కావచ్చు, మన సేవలో కావచ్చు, మన శ్రవణంలో కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తేనే మనం పొందాలనుకున్న ప్రయోజనం చాలా త్వరగా పొందగలుగుతాం. సో దాంట్లో నిజాయితీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, సీరియస్నెస్ ఉంటే ఖచ్చితంగా మనం ధ్రువ మహారాజుకి ఏం జరిగింది? ఇప్పుడు ధ్రువ మహారాజు ఉన్న పరిస్థితి మన పరిస్థితి ఒకటే. ఇప్పుడు మనం ఎవరో ఇక్కడ శుద్ధ భక్తులు ఏం కాదు, ఏదో ఒక ఫలితాన్ని ఏదో ఏదో ఒకటి మనం ఆశిస్తూనే ఉన్నాం. కానీ ధ్రువ మహారాజు మనం కూడా కృష్ణుడే వేడుకుంటున్నాం. కానీ ధ్రువ మహారాజుకి 6 నెలలు దొరికింది, మనకేమో ఆ రోజు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉన్న పరిస్థితి లాగే కనిపిస్తా ఉంది. మనం సాధనలో తప్పించుకుంటూ, సేవలో తప్పించుకుంటూ, మనం శ్రవణం చేయడంలో తప్పించుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇంకా మనం ఊరికే దేహంతో మనం ఈ ప్రక్రియలో ఉండడం వలన, ఈ భక్తి మార్గంలో ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనమాట మనం. సో ప్రభుపాద గారు అన్నట్టుగా ఒక్క జన్మ కృష్ణుడికి ఇవ్వండి, ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇవ్వండి అని ఆయన ఎన్నో సందర్భాలు ఆయన వేడుకున్నాడు అనమాట. ఇది జన్మలు ఎవరెవరికో ఇచ్చారు, వేటికో మన జీవితాన్ని అంతా పణంగా పెట్టారు. దాని ఫలితం ఈరోజు మనం ఇంకా కర్మలు అనుభవిస్తూనే ఉన్నాం. సో ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇవ్వండి, తర్వాత మీరు ఫలితాన్ని చూడండి. మ్యాక్సిమం అసలు మనకి ఇంకో జన్మ లేకుండా పోవచ్చు, శాశ్వతంగా గోలోకంలో భగవాన్ యొక్క ధామంలో ఆయన ఆనందం ఉండొచ్చు. ఒకవేళ పుట్టాల్సి వచ్చిన అది మళ్ళీ మన భక్తుల కుటుంబంలో పుట్టి ఇక్కడి నుంచి మనం బయటపడిపోవచ్చు. సో చూస్తాం ఇప్పుడు. సో భగవానుడు ప్రత్యక్షం అవుతాడు, ఆ ధ్రువుడికి ఆ మాట్లాడు కావాల్సిన శక్తిని కూడా ఇస్తాడు. సో స్వయంగా భగవంతుడే మాటిచ్చాడు అనమాట ఎవరికి, దేవతలకి, మీరు వెళ్ళండి, ఇక్కడ ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఆ ధ్రువ మహారాజు చేసేటువంటి ఆ తపస్సు వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ అని చెప్పంగానే దేవతలందరూ వాళ్ళ భయాన్ని వీడి వాళ్ళ ఉపశమనం పొందారు అనమాట. వెంటనే కృష్ణుడు గరుడుల వారిపై కూర్చొని ఆ ధ్రువుడి వద్దకి వచ్చాడు అనమాట. ధ్రువుడు ఎక్కడున్నాడు? మధువనంలో ఉన్నాడు. అతి ముఖ్యమైనటువంటి 12 వనాల్లో, బృందావనంలో, వ్రజమండలంలో అతి ముఖ్యమైనది ఈ మధువనం. ఆ మధువనంలో యాక్చువల్గా మన ధ్రువ మహారాజు తపస్సు చేస్తున్నాడు. ఆ భగవంతుడు గరుడుల వారిపై అడుగొచ్చాడు. సో రీసెంట్ గా మేము కార్తీక యాత్రకి వెళ్ళినప్పుడు ఈ మధువనానికి వెళ్ళాము. అండ్ మనం కూడా 2 సంవత్సరాల క్రితం మనం వెళ్ళినప్పుడు మనం ఆ ధ్రువుడు తపస్సు చేసేటువంటి ఆ పర్వతం పైకి మనం వెళ్ళాము. అక్కడ ధ్రువ నారాయణుడిని మనం దర్శించుకున్నాము. ఈ మధువనం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వనం. మధువనం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ మధు అనే రాక్షసుడిని శ్రీహరి చంపాడు, అందుకే మధుసూదన అనే పేరు వచ్చింది. ఎందుకంటే దాన్ని పాలిచ్చింది మధు అనే రాక్షసుడు అప్పుడు. సో దాన్ని చంపింది మధుసూదనుడు, కృష్ణుడు. అలాగే మధు అనే పేరు కూడా ఎందుకు వచ్చింది అంటే ఆ వనంలో నిరంతరమైన ఎక్కువ వాళ్ళకి తేనె దొరికేది అనమాట, తేనె. అందువల్ల మధువనం అనే పేరు కూడా వచ్చింది. అండ్ మధువనం అనేది కేవలం ద్వాపరయుగంలో కృష్ణుడు ఉన్న 12 వనాలు కొనండి కాదు. ఈ పర్టికులర్ ఏరియా, ఈ ప్రాంతం సత్యయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి ఇప్పుడు కలియుగంలో కూడా
ఎంతో మంది, ఎన్నో అవతారాలు, ఎంతో మంది సాధకులు, భక్తులు కావచ్చు, యోగులు కావచ్చు, జ్ఞానులు, ఆచార్యులు క్షమించాలి. సో భగవానుడి యొక్క అవతారాలు అన్నీ కూడా ఈ ప్రదేశాన్ని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పరిస్థితిలో వెళ్ళి ఈ వనంలో ఇచ్చి వాళ్ళు దర్శనం ఇవ్వడం కావచ్చు, తపస్సు చేయడం కావచ్చు, ఆచార్యులు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ అక్కడ భగవన్ నామాన్ని ప్రచారం చేయడంలో కావచ్చు, మొత్తానికి మధువనం మాత్రం అన్ని యుగాల్లో అందరూ గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఆ మధువనంలో వాళ్ళు సాధన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో చైతన్య మహాప్రభు మధువనానికి వెళ్ళాడు. అలాగే శత్రుఘ్నుడు యాక్చువల్గా రాముడి టైంలో శత్రుఘ్నుడు, రాముడి యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు పాలించినటువంటి ప్రదేశం మధువనం. అక్కడ లవణాసుడు అనే రాక్షసుని కూడా చంపింది కూడా అక్కడే అన్నమాట. సో ఒక విధంగా చెప్పాలంటే మధువనం అనేది చాలా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళు, మధువన సాధన చేయాలనుకునే వాళ్ళు మధువనం అనేది చాలా చాలా ముఖ్యమైన స్థావరం అనమాట. అని ఎవరైతే ఆ హరి లేదా విష్ణు ఎవరైతే ధ్రువుడికి దర్శనం వచ్చాడో ఆయన పేరు కృష్ణిగర్భ. కృష్ణిగర్భ అనే ఆ అవతారం పేరు కృష్ణిగర్భ అన్నమాట. ఎవరైతే ధ్రువ మహారాజుకి దర్శనం ఇవ్వాలని వచ్చారు. సో చతుర్భుజ ఆకారం అయినటువంటి అవతారం అది. సో కృష్ణిగర్భ. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే భగవంతుడు వచ్చి ఎదురుగా, ధ్రువుడికి ఎదురుగా వచ్చి ఆయన అక్కడ దర్శనం ఇచ్చాడు అంటే అక్కడ వచ్చి నిలబడ్డాడు భగవంతుడు గరుడుల వారిపై ఉంటూ ధ్రువ మహారాజుకి ఎదురుగా వచ్చి ఇప్పుడు అక్కడ వచ్చి తిష్ట వేశాడు అనమాట. అప్పుడు ధ్రువుడు ధ్యానించేటువంటి ఆ అద్భుతమైన మెరుపు లాంటి ఆ రూపం మాయమైపోయింది. తను లోపల ధ్యానిస్తూ ఉన్నాడు ఒక చతుర్భుజ ఆకారాన్ని పరమాత్ముడి రూపంలో లోపల నిరంతరం ధ్యానిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి ఆయన నిరంతరం ఆ స్మరణలో ఉన్నాడు. ఆ రూపమే ధ్యానిస్తూ ఉన్నాడు. ఒంటికాలపై ఆయన తపస్సు అదే కొనసాగిస్తూ ఉన్నాడు. టక్కని ఆ రూపం మాయమైపోయింది అనమాట. మెరుపులాగా రూపం మాయమైపోయింది. ఒక్కసారిగా లోపల కళ చెందిపోయాడు. ఏంటి నేను ధ్యానించేటువంటి రూపం ఎట్టుపోయింది ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఆ రూపంపై తను ప్రేమని పెంచుకున్నాడు, అనుబంధాన్ని పెంచుకున్నాడు. సో సడన్ గా ఇప్పటి వరకు ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ రూపము కనిపించేసరికి ఒక్కసారి కలత చెందిపోయాడు అనమాట. కలత చెంది ఆ రూపం ఎక్కడుంది తన మనసులోనే తను వెతుకుతూ ఉన్నాడు అనమాట. వెతుకుతూ ఉన్నాడు కానీ ఎక్కడ కూడా కనిపించలే. ఎటుపోయింది ఆ రూపం అని చెప్పేసి లోపల ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. అసలు అలా కలిసి చెందుతూ ఆవేదన చెందుతూ ఒకసారి కళ్ళు తెరవగానే ఎగ్జాక్ట్ గా అదే రూపం ఆయన కళ్ళ ముందు ఆయనకి దర్శనమిస్తున్నాడు. అంటే గోలోకంలో ఉన్నటువంటి భగవంతుడు కృష్ణుడు, అలాగే మన హృదయంలో ఉన్న పరమాత్మ ఇద్దరు ఒకటే. అయితే ఇప్పుడున్నటువంటి ఈ మాంసంతో నిన్నటువంటి ఈ కళేబరాలతో నిన్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపంతో మనకు భగవంతుని మనం చూసేటువంటి స్థితిలో మనం లేవు. కాబట్టే భగవంతుడు మనల్ని వదులుకోలేక ఆయనే స్వయంగా మనలో పరమాత్ముడు లాగా నిరంతరంగా మనతో పాటే ప్రయాణిస్తున్నాడు. మనం ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికీ అవి కావాలి, ఇవి కావాలి, అవి చేయాలి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళకి చేసుకోవాలి, వీళ్ళకి చేసుకోవాలని మనం కనీసం భగవంతుడి వైపు కనీసం తిరిగి కూడా చూడట్లేదు అన్నమాట. మనకి అత్యంత దగ్గరగా ఉన్నవాడు ఆ భగవంతుడే తప్ప ఇంకెవ్వరు మనకి అత్యంత దగ్గరగా లేరు. అండ్ మనలో
ఉన్నటువంటి ఈ పరమాత్ముడే అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో మనకు ఒకే ఒక తోడుగా ఉండేటువంటి ఏకైక వ్యక్తి ఆయన ఒకటి తప్ప ఇంకెవ్వరు లేరు, ఇంకెవ్వరు ఉండబోరు కూడా. సో చాలా మంది అనుకుంటాం తల్లిదండ్రుల కంటే మించి ఎవరున్నారు ఇక్కడ, తల్లిదండ్రులు పూజిస్తే చాలు, భగవంతుడిది ఏముందిలే ఇక్కడ, తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఇంకెవరూ లేరు. సో ఆ విషయంలో చాలా బలంగా ఉంటూ ఆ తల్లిదండ్రుల్ని ఆ స్థాయిలో వాళ్ళు చూసుకోవడం తప్పేం లేదు. 100% వాళ్ళు వాళ్ళు చేసేటువంటి త్యాగాలకి, సో వాళ్ళు చూపించేటువంటి ఆ ప్రేమకి డెఫినెట్గా మనం దాన్ని మనం అది తీర్చుకోవాలి. అవన్నీ కూడా అది ఒక మనకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా, అది మనకు అనిపించాలి అవి కూడా. అయితే అటువంటి వాళ్ళకి ఒక ప్రశ్న ఏంటంటే, సో సరే ఈ తల్లి గర్భంలో నుంచి ఈ తల్లిదండ్రుల నుంచి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము, గత జన్మలో ఇంకెవరో తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాము, మరి ఆ తల్లిదండ్రులు గర్భం నుంచి వచ్చిన తర్వాత మనకు మరణం అయింది, ఒకటి జరిగింది. అలాగే ఈ జన్మలో మళ్ళీ ఇంకో గర్భంలోకి వచ్చి మరి ఇప్పుడు మనం జీవిస్తున్నాము. మరి అక్కడ మరణించిన తర్వాత ఈ గర్భంలోకి వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడున్నాం మనం? అప్పుడు మళ్ళీ ఎవరు చూసుకుంటున్నారు? అప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటున్నారు అప్పుడు ఆ టైంలో? ఈ రోజుకి కూడా మన తల్లి గర్భంలో ఉన్నాము, అసలు తల్లి ముఖమే మనం చూడాల, ఆ తల్లి మనల్ని చూడాల. మనం గర్భంలో ఉన్నాం, మన ఆ తండ్రిని చూడలేదు, ఆ తండ్రి బిడ్డని చూడాల. సో తల్లికి ఎటువంటి బిడ్డ ఎవరు, ఎలా ఉంటాడు, ఏ పరిస్థితిలో ఉంటాడు తల్లికి తెలియదు. అలాగే బిడ్డ ఈ తల్లి ఏ రూపంలో ఉంటుంది, ఏ స్థితిలో ఉంటుంది అనేది బిడ్డకి తెలియదు. ఆయన ఒక చిన్న ఒక గింజ సైజులో మనం ఉన్నాము. కాలక్రమంలో మనం లోపలే పెరుగుతూ వచ్చాము. ఆ పెరిగినప్పుడల్లా కూడా ఆ పోషణ అంతా ఎవరు చేశారు? అసలు మనకి ఏమి తెలియదు, అక్కడ అలా పడున్నాం అంతే. తల్లిపాటికి తల్లి ఆ పనులు చేసుకుంటూ ఉంటుంది, ఆహారం స్వీకరిస్తూ ఉంది. కానీ అది ఎగ్జాక్ట్ గా బిడ్డ యొక్క ఎదుగుదలకి ఈ పద్ధతిలో ఇటువంటి విధానంలో ఆ బిడ్డ ఆ ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నాడు? లోపల పరమాత్ముడు లేకపోతే, లోపల అద్భుతమైనటువంటి వ్యవస్థ భగవంతుడు సృష్టించకపోతే, కనీసం కళ్ళు కూడా లేవు, నోరు లేదు, ఏమి ఏర్పడలేదు. మనం ఒక గింజ సైజులో నుంచి మనం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 7 నెలలు, 9 నెలలు ఆహారం ఇంకా నోరు కూడా ఏర్పడలా, కానీ పోషణ జరుగుతా ఉంది. సో పేగు అనే కనెక్షన్ పెట్టాడు. సో తల్లి నుంచి వచ్చే శక్తి అంతా కూడా ఆ పేగు రూపంలో వెళ్ళి బిడ్డ యొక్క బొడ్డులో నుంచి ఆహారం వెళ్తా ఉంది, శక్తి వస్తా ఉంది. అంటే లోపల తల్లిదండ్రుల యొక్క ఏమాత్రం వాళ్ళ యొక్క ప్రయత్నం ఏమి లేదు అక్కడ. అంటే పిల్లవాడికి ఆహారం ఎలా పెట్టే విషయంలో ఎటువంటి ప్రయత్నం ఏమి లేదు. కానీ భగవంతుడు లోపల పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి, ఆ గింజ రూపంలో ఉన్నప్పుడు పరమాత్ముడు ఉన్నాడు, పెరుగుతూ ఉన్నప్పుడు పరమాత్ముడు ఉన్నాడు. ఆ శిశువు
అలాగే తల్లి హృదయంలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. సో తల్లికి అరే ఆ బిడ్డ బాగుండాలనే తల్లికి కోరిక ఉంది, ఆవేదన ఉంది. అలాగే బిడ్డ ఎలాగైనా నేను బతకాలి, ఎలాగైనా నేను ఇక్కడ నుంచి నేను బయటపడాలి, నేను ఎలాగైనా సరే నేను ఇక్కడ ఈ అన్నిటి తట్టుకొని నేను జీవించాలి అనే ఇది బిడ్డకి ఉంది. కేవలం కోరిక ఉంటే సరిపోతుందా? దానికి లోపల ఆ ప్రక్రియ, ఆ వ్యవస్థ ఉండాలి కదా. అది సక్రమంగా జరిగేటట్టు చూడాలి కదా. అది పరమాత్ముడు చూసుకుంటున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ తల్లి కావచ్చు లేదా శిశువు కావచ్చు భగవంతుని మర్చిపోయేసి మన ఇంట్లో ఉన్న సొంత భగవంతుడికి కూడా అది పటాల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, ఆయన మనం కనీసం మనం చూసే పరిస్థితిలో లేవు, మనం తలుచుకునే పరిస్థితిలో అసలు లేవు. సో అలాంటప్పుడు అంటే ఆ రోజు భగవంతుడే చూసుకుంటున్నాడు, ఈ రోజు భగవంతుడు చూసుకున్నాడు, భవిష్యత్తు కూడా భగవంతుడే చూసుకోవాలి. కానీ మనం భగవంతుడి కోసం చేసే విషయంలో నిజాయితీ లోపించింది. మనం మన వ్యాపారం మీద పెట్టే శ్రద్ధ, లేకపోతే మన మన తోటి వాళ్ళని మనం చూసుకోవాలి, మన బంధువుల్ని, మన ఇంటి వాళ్ళని, లేకపోతే మన కుటుంబాన్ని, దాంట్లో శ్రద్ధలో మనం ఎంత తీక్షణంగా ఉన్నామో, ఎంత ఆరాటపడుతున్నామో, ఎంతో నిజాయితీగా వాళ్ళకి చేయాలని చూస్తామో, దాంట్లో 1% కూడా మనకి భగవంతుడి మీద లేదు. మనకి ఆ నిజాయితీ. ఇక్కడ ధ్రువ మహారాజు కలిసి చెందుతున్నాడు అనమాట. అది లోపలున్న పరమాత్ముడి మీద మనం ఇప్పటి వరకు నేను ఆయనే నన్ను చూసుకుంటున్నాడు, ఆయనే నాకు ఆశీర్వదిస్తున్నాడు, ఆయనే నాకు ఈరోజు ఈ ఆనందాన్ని నాకు ఇస్తున్నాడు, ఎటుపోయాడు ఆయన చూసుకుని ఎదురుగా కనిపించేది. మనకు కూడా భగవంతుడు అలాగే ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, కానీ మనం ఆయన వైపు చూడట్లేదు. ధ్రువ మహారాజు ఒక లక్ష్యం కోసం వెళ్తూ గురువు చెప్పిన సాధన కంటే కూడా తన వంతుగా ఇంకా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేశాడు. అందుకే ఇక్కడ నారదుల వారికి మించినటువంటి పేరు ధ్రువ మహారాజుకు వచ్చింది. అదే 6 నెలల్లో వచ్చినటువంటి 6 నెలల్లో భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ధ్రువ మహారాజు పేరు మారు మ్రోగిపోయింది అనమాట. దానికి నారదుల వారు ఎంతో సంతోషపడ్డాడు. ఒకటి చెప్పాలంటే నారదుల వారికి ఒక లైఫ్ టైం పట్టింది భగవంతుడు దర్శించుకోవడానికి. మనం ఒకటో స్కందం చూసినప్పుడు చివరిలో కూడా లాస్ట్కి జస్ట్ కనిపించినట్టు టక్కన చేసి వెళ్ళిపోయాడు. కానీ ధ్రువ మహారాజుకి 6 నెలల్లో కనిపించాడు. అంటే నారదుల వారికి పట్టిన సమయం చాలా టైం పట్టింది, కానీ తన శిష్యుడికి అంత టైం పట్ల ధ్రువ మహారాజు. ఎందుకంటే ఆ సాధనలో ఉన్న తీవ్రత, నిజాయితీ ఆ స్థాయిలో ఉందన్నమాట. ఎప్పుడైతే ఆందోళన చెందాడో టక్క చూడంగానే ఎదురుగా అదే భగవంతుడు ఎదురు కనబడుతున్నాడు. సో ధ్రువ మహారాజు దర్శించగా ఆనందంలో తప్పిపోయి సాష్టాంగ నమస్కారం చేసుకుని ప్రణామాలు చేశాడు. పారవస్యానికి లోనయ్యాడు. ఆ పారవస్యంలో భగవుడి యొక్క నేత్రాలు, భగవుడి యొక్క దర్శనం చేసుకుంటా ఉంటే ఆ కళ్ళలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. ధ్రువ మహారాజు భగవంతుడిని దర్శిస్తూ ఆయన అందాన్ని, ఎస్పెషల్గా ఆయన ముఖార విందాల్లో ఉన్నటువంటి ఆ నేత్రాలని ఆస్వాదిస్తున్నాడు అన్నమాట. అందుకే మన దర్శనం చాలా ఇంపార్టెంట్, దర్శనం చాలా ముఖ్యం. మనం ప్రతిరోజు ఎందుకు మంగళహారతికి రావాలి, ప్రతిరోజు ఎందుకు మన దర్శన హారతి, అది ఏ హారతి అయినా సరే, హారతి మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. భగవంతుని దర్శించుకోవడంలో మనం చాలా తీక్షణంగా ఉండాలి. మనం ఆ భగవంతుని ప్రతి అంగాంగాన్ని మనం చూస్తూ మనం ఆస్వాదించాలి. సో ధ్రువుడు ఆ పాద పద్మాలని ముద్దాడాడు అనమాట. తన తన ఊహలో, తన ఆలోచనలో.
ఆ రూపాన్ని కౌగిలించుకుంటున్నాడు, ఆ రూపాన్ని బంధించాలనుకుంటున్నాడు అనమాట. ఇవన్నీ తనలో ఈ భావాలన్నీ చాలా ఉద్రేకంగా వస్తున్నాయి అన్నమాట భగవంతుడి పట్ల. సో ఇవే అష్టసాత్విక వికారాలు అంటారు. ఇప్పుడు తన శరీరం ఏమాత్రం మనలాంటి భౌతిక శరీరం కాదు. ఇప్పుడు ఈ స్థితిలో తన శరీరం కూడా ఇప్పుడు సచ్చిదానందం అయిపోయింది. కేవలం ఆత్మ సచ్చిదానందం కాదు, ఇప్పుడు తన శరీరం కూడా సచ్చిదానందం అయిపోయింది. కాబట్టి భగవానుడి యొక్క రూపాన్ని చూడంగానే రోమాలు నిక్కపరుచుకోవడం, కళ్ళ నుంచి నీళ్లు ధారల్లాగా కారిపోవడం, ఆనందంలో తప్పిపోయిపోవడం, ఎంత ఎంత చూసినా ఎంత ఆ, తీక్షణంగా ఆ, మన మనం ఆయన వైపు మన దృష్టి పెట్టినా సరే ఇంకా ఇంకా చూడాలి అని. ఎందుకంటే ఇప్పుడు మన స్థితిలో 2 నిమిషాలు చూసి మనకి బోర్ కొట్టేస్తుంది మనకి భగవంతుడి యొక్క రూపాన్ని. ఇంకా చాలే అబ్బా, ఇంకెళ్ళాం మన. ఇది మన యొక్క స్థితి అన్నమాట. కానీ మనం కూడా ఈ స్థితికి వెళ్ళొచ్చు, ధ్రువ మహారాజ్ ఉన్న స్థితికి వెళ్ళొచ్చు. భాగవతంలో ఉన్న ప్రతి అంశ ప్రతి ప్రతి ఘట్టం, దాంట్లో ఉన్న ప్రతి భక్తుడు తన ఏ స్థితిని అయితే పొందుతున్నాడో ఆ స్థితిని మనం కూడా పొందొచ్చు అని మనకిచ్చేటువంటి సాక్ష్యాలు అనమాట. ఉదాహరణలు అంటారా లేకపోతే సాక్ష్యాలు అంటారా, మన ఇష్టం అని. వాళ్ళందరూ అనుభవించారు, వాళ్ళు పొందారు కాబట్టి మనం కూడా మనలాంటి సామాన్యం కూడా పొందొచ్చు అని చెప్పేసి మనకి మనకి ఒక ప్రోత్సాహం అన్నమాట భాగవతం అంతా కూడా. ధ్రువుడు ధ్రువుడికి ఇప్పుడు భగవంతుని కీర్తించాలని ఉంది, కానీ సామర్థ్యం సరిపడింది. ఎందుకంటే చిన్న పిల్లవాడు ఇప్పటి వరకు జస్ట్ తల్లి తండ్రి ఒడిలోకి వెళ్ళి ఆడుకోవాలనేటువంటి స్థితి అది. శాస్త్రాలు ఇతర గురుకులం కూడా ఏం పోలా, అసలు గురుకులానికి వెళ్ళలేదు అసలు. కానీ మాటలు లోపల నుంచి తన్నుకొస్తున్నాయి, కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎలా ఎలా కీర్తించాలో తెలియట్లేదు. అంటే ఒక విధంగా స్టన్ అయిపోయాడు అనమాట. కానీ ఏదో చేయాలని ఉంది. ఎందుకంటే లోపల ఆ, ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. ఇది చాలా సహజ స్థితి అన్నమాట. ఇది జీవుడు కూడా సహజ స్థితి. భగవంతుని దర్శించుకున్నాడు అని అంటే తన యొక్క స్థితి చాలా, తన చైతన్యం పూర్తి స్థాయిలో వికసించిపోయింది. ఇప్పుడు మన చైతన్య నిద్రావణ స్థితిలో ఉంది, కానీ ఒక పరిపూర్ణటువంటి భక్తుడు తన చైతన్యం పూర్తిగా వికసించిపోయింది. ఆ వికసించినటువంటి ఆ చైతన్యంలో ఒక భగవంతుడిని మనం ఒక క్షణం కూడా చూడకుండా ఉండలేము, భగవంతుడి గురించి మాట్లాడకుండా ఉండలేము, భగవంతుడి సేవని ఆపకుండా మనం ఉండలేము. చెయ్యాలి 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 అంటే నిద్ర రాదనమాట, నిద్ర పట్టదు అసలు. మేల్కొనే ఉంటుంది. నెక్స్ట్ తెల్లవారుజాము ఎప్పుడే వద్దా అని ఆలోచిస్తారు. అందుకే గోపికలు వాళ్ళు తిట్టుకున్నారన్నమాట, బ్రహ్మను తిట్టుకున్నారు. ఎందుకు స్వామి ఈ ఈ కనుబొమ్మలు ఇచ్చావు, ఆ రెప్పపాటు మన కళ్ళు అట్లా మూసినందుకు నేను భగవంతుడి యొక్క దర్శనం నేను కోల్పోతున్నానే, అసలు ఈ కనుబొమ్మలు లేకుండా ఉంటే బాగుండు అని. అంటే కొంతమంది అంటారు అనమాట, ఏమని అంటారంటే భగవంతుడి మీద ఉన్న భక్తి నా హృదయంలో ఉంది, అది నేను ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంట. మనం పోయే క్రమంలో చాలా మంది భక్తి అనేది బయటికే చూపించుకోవాలా ఏంటి, లోపల ఉండదా? నేను చిన్నప్పటి నుంచి భక్తుడినే, నేను ఎప్పుడు తలుచుకున్నా సరే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి, నా రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. కాకపోతే నేను బయటికి నేను చూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా బయట చూపించుకునే భక్తి అసలు భక్తే కాదు.
మనం ఎవరైనా పోయి మనం వెళ్ళి పబ్లిసిటీ ఇవ్వాలి నేను గొప్ప భక్తుడిని అని. ఇలా చాలా మంది మనకి వాళ్ళ వాళ్ళ భక్తిని ఈ విధంగా వాళ్ళు వివరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, అసలు ధ్రువ మహారాజు తను తను ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే తను దాచుకోలేకపోతున్నాడు. దాచుకోలేక ఏదో ఒక రూపంలో వెళ్ళి తన యొక్క ప్రేమని వ్యక్తం చేయాలనుకుంటున్నాడు. అంటే లోపల ప్రేమ ఉంటే అది బయటికి వచ్చే తీరాలి. అది మనం అంచుకోగలిగింది అయితే అంటే అది ప్రేమ కాదని అర్థం. ఎందుకంటే ప్రేమ అణుచుకోలేనిది, అది ఏదో ఒక రూపంలో మనం వ్యక్తం చేసే తీరాల. ఇప్పుడు మన పిల్లవాడికి ఏదైనా చాలా ఘోరమైన ఒక ప్రమాదం జరిగి ఐసీయూలో ఉంటే మనలో మనం ఏమని చెప్తాం ఆ టైంలో? నాకు అతని మీద ప్రేమ నా ప్రేమ నా హృదయంలో ఉంది కాబట్టి నేను అది వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను నిదానంగా వెళ్తాను, నా టైం చూసుకొని నేను వెళ్తాను, నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్రేమని, నాకు కావాల్సినంత ప్రేమ ఉంది లోపల అని మనం అలా ఉండి కామ్గా నిదానంగా స్నానం చేసుకొని నీట్గా బట్టలు వేసుకొని సరే ఒక టైం చూసుకొని వెళ్తాము. లేకపోతే అరే నా బిడ్డ అప్పుడు అక్కడ పడిపోయి ఉన్నాడే అని చెప్పేసి మనం ఉన్న పలంగా పరిగిస్తాము. మనం ఏ స్థితిలో ఉన్నామో మనం చూడము, ఉన్న బలంగా పరిగిస్తాము. ఎందుకు? లోపలున్న ప్రేమ. అది లోపలున్న ప్రేమ, ఎందుకంటే అది వ్యక్తం చేసే బయటికి రావాలి. అది లేదు ఉండిండి అక్కడే ఉండిండి నా 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 వ్యాపారం ఒక టైం చూసుకొని వెళ్తాను, అయితే నా ఉద్యోగం నాకు 5 గంటల తర్వాత నేను విరమించబడతాను ఉద్యోగం నుంచి, లేదా మనం వంట చేసిన తర్వాత ఒక మధ్యాహ్నం 12-1 గంటలకు వెళ్తాను అనుకుంటాం. అట్లా అనుకోగలిగితే అంటే లోపల లేదని. మనము కాలం చూసుకోవట్లేదు, ఏ స్థితిలోనే చూసుకోవట్లేదు అంటే మనం అది ప్రేమ ఆ విధంగా వ్యక్తమయ్యింది అంటే ఆ ప్రేమ మనం దాచుకోలేదు అంటే మన స్థితినే మనం మర్చిపోతామని, మన స్థాయినే మనం మర్చిపోతాము. అదే విధంగా మనకు నిజంగా భగవంతుని మీద మనకు ప్రేమ కానీ మన హృదయంలో ఉంటే మనం దాచుకోలేము. మనం సో దాచుకోలేము. ఇప్పుడు ఆయనకి కీర్తించాలని కానీ సామర్థ్యం సరిపోవట్లేదు, ఎక్కడ పోయి చదువుకోలేదు, గురుకులానికి వెళ్ళలేదు. ఇది అర్థం చేసుకున్నటువంటి భగవంతుడు తన శంకు చక్ర గదా పద్మం 4 చతుర్భుజ ఆకారం ఉన్నటువంటి ఈ శంకుని తీసుకొని వెళ్ళి అలా టచ్ చేశాడు అనమాట. ధ్రువుడిని ఆ శంకుతో అలా టచ్ చేశాడు. ఆ శంకు ఏంటంటే శబ్దం. ఏంటది? వేదాలు, శాస్త్రాలు. ఇప్పుడు ఆ శంకుతో వెళ్ళి అలా టచ్ చేశాడు, ఆటోమేటిక్గా తన హృదయంలో ఉన్నటువంటి ఆ భావం మొత్తం బయటకు వచ్చిందన్నమాట. దాని ఫలితం భగవంతుడి వర్ణించడానికి పదాలు వచ్చాయి. భగవంతుడు మరియు జీవుడికి మధ్య సంబంధం అర్థమైంది. ఉద్దేశపూర్వకంగా ఖచ్చితమైన ప్రార్థనలు చేశాడు. చాలా తాను ఆస్వాదించింది చాలా జ్ఞానపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా తను ఏమి చెప్పాలనుకున్నాడో, ఏది వ్యక్తం చేయాలనుకున్నాడో చాలా ఖచ్చితంగా వ్యక్తం చేశాడు అన్నమాట తన ప్రార్థన. అంటే ఏది నోటికొచ్చి ఏది పడితే అది వాగలేదన్నమాట, ఏది తోచితే అది మాట్లాడలేదు. చాలా నిర్దిష్టమైన తనలో ఉన్నటువంటి తాను అనుభవించింది, తాను భగవంతుడి పట్ల తాను తాను తనకి అర్థమయ్యింది, తాను చాలా క్లియర్గా. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహం మీద తాను
తన యొక్క ప్రార్థనలు వెళ్ళవిచ్చబోతున్నాడు. పూర్తి కంట్రోల్ ఎవరున్నాడు? భగవంతుడు పూర్తిగా కంట్రోల్ చేస్తాడనమాట. తన ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని అన్నిటిని భగవంతుడే కంట్రోల్ చేస్తాడు. కాబట్టి చాలా సిస్టమేటిక్గా, చాలా ఖచ్చితంగా, చాలా అనుభవపూర్వకమైనటువంటి మాటలు బయటకు వస్తుంది. సో ధ్రువుడు తన ప్రార్థనలు స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ప్రణామాలు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? మీ అంతరంగ శక్తి వల్ల నిద్రపోతున్నటువంటి నా ఇంద్రియాలని, ముఖ్యంగా నా మాటలకి ప్రాణం పోశాయి. నేను భౌతిక ప్రపంచంలో నేను భౌతికమైనటువంటి వస్తువుల కోసమో, భౌతికమైనటువంటి ఈ ప్రేమ, అభిమానాలు, వీటి కోసం నేను పరితపిస్తున్నంత వరకు నా ఇంద్రియాలు ఇంకా నిద్రపోతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా మన ఇంద్రియాలు ఉన్నాయి. మన ఇంద్రియాలతో మనం వ్యాపారం చేస్తున్నాం, ఇంద్రియాలతో మన కుటుంబాన్ని చూసుకుంటున్నాం, ఇంద్రియాలతో మనం అనేక, కానీ ఇంకా ఇంద్రియాలు నిద్రావస్థలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంద్రియాల యొక్క పరిపూర్ణత ఇంద్రియాలు నిద్ర లేచాయి అంటే ఆ ఇంద్రియాలు భగవానుడి సేవ కోసం తప్పిస్తాయి. ఆ ఇంద్రియాలు సేవ కోసం తప్పించట్లేదు అని అంటే ఆ ఇంద్రియాలు నిద్రావస్థలోనే ఉన్నాయని అర్థం. మనకి భగవంతుడి యొక్క నామం కంటే, భగవంతుడి యొక్క సేవ కంటే, కృష్ణ కథ కంటే ఇంకేదో మనకి ముఖ్యం అనిపిస్తున్నాయి అని అంటే మన ఇంద్రియాలు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నాయి. సో భాగవతంలో, మొదటి స్కందంలో 2-3 అధ్యాయాల్లో నాకు శ్లోక పేరు గుర్తులేదు కానీ భావం గుర్తుంది. ఏం చెప్తారంటే, మీరు కుటుంబాలు చూసుకోవచ్చు, చక్కగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించవచ్చు, ఎన్నో వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ చేసుకోవచ్చు. కానీ మీరు చేసేటువంటి ప్రక్రియ ద్వారా అంతిమంగా మీకు కృష్ణుడంటే ఇష్టం పెరగాలి, మీకు కృష్ణుడంటే ప్రేమ పెరగాలి. అవన్నీ చేసుకుంటూ కూడా మీకు సంవత్సరాలు గడిచే కొంది మనకి భగవంతుడంటే ఇంకా మక్కువ పెరగాలి. అలా మక్కువ పెరుగుతూ ఉంది అనుకోండి, అలా మనకి ప్రేమ పెరుగుతూ వచ్చింది అనుకోండి, అంటే మనం మనం చేసేటువంటి మన మనం చేసేటువంటి కార్యాలు, మనం చేసేటువంటి మనం నిర్వర్తించేటువంటి బాధ్యతలు, అది భక్తితో కూడుకున్నటువంటి కార్యాలు అన్నమాట అవన్నీ. అలాగే ఇప్పుడు మీరు కర్మ మార్గాన్ని ఫాలో అవుతారా, ధ్యాన మార్గాన్ని ఫాలో అవుతారా, భక్తి మార్గాన్ని ఫాలో అవుతారా, నిరాకారాన్ని మార్గాన్ని ఫాలో అవుతారా? మీరు ఏ మార్గమైనా ఫాలో అవ్వండి. లేకపోతే సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు అని ఈ మార్గాన్ని ఫాలో అవుతారా? వాట్ ఎవర్, ఏదైనా మీరు ఫాలో అవ్వండి. అంతిమంగా మనకి చివరికి నారాయణుని స్మరించగలుగుతున్నానా? అంతే నారాయణ స్మృతి. అంతిమంగా నాకు భగవంతుడి పట్ల ప్రేమ, వీటన్నిటికి మించి నేను భగవంతుడి పట్ల నేను ప్రేమను పెంచుకోగలిగానా లేదా? భగవంతుడి యొక్క నామానికి, భగవంతుడి యొక్క కథకి, భగవంతుడి యొక్క రూపానికి నేను నా ఇష్టాన్ని నేను పెంచుకోగలిగానా? వీళ్ళందరికంటే నాకు ఇప్పుడు భగవంతుడు ముఖ్యము అని ఆ స్థితికి నేను చేరుకోగలిగానా? అలా చేరుకోగలిగితే మీరు చేసిన ప్రతి కార్యకి ఒక అద్భుతమైన ఒక ప్రయోజనం అనేది దొరికినట్లే మనకి. లేకపోతే మన ఫాలో అయిందంతా వేస్ట్ అనమాట. కేవలం మన శ్రమ పడ్డామే తప్ప మనకి ఎటువంటి ప్రయోజనం మనం పొందలేకపోయాం. ఇది సారాంశం అన్నమాట. నేను నాకు 50-60 వచ్చేసరికి నాకు
కుటుంబం కంటే కూడా, వ్యాపారం కంటే కూడా, నేను నిర్వర్తించే బాధ్యతల కంటే కూడా, నాకు వాటికంటే 1% నాకు భగవంతుడి మీద ఉన్న ప్రేమ, అనురాగం, ఇష్టం 1% ఎక్కువే ఉండాలి. అలా నేను ఆ స్థితికి నేను పొందగలిగాను అనుకోండి, 50, 60 వచ్చినప్పుడు ఈ అన్ని బాధ్యతలన్నీ నేను చేసుకుంటూ, నిర్వర్తిస్తూ, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చేస్తాను. అంటే మన సరైన ట్రాక్లో ఉన్నట్టు అర్థం. మనం ఇవన్నీ చేసి చేస్తూ 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 మనకి భగవంతుడి పట్ల ఆ ప్రేమ అనురాగం మనకు కలగటం లేదు అని అంటే, కలగలేదు అంటే, నేను చేసిందంతా నా జీవితం వేస్ట్ అయిపోయింది ఇంకా. ఎందుకంటే అంతిమంగా నేను నారాయణ తలుచుకునేది లేదు. మళ్ళీ ఈ కర్మల్ని మోసుకుంటూ మళ్ళీ నేను ఇంకో జన్మ ఎత్తేసేదే గ్యారంటీ. అందుకే ఈయన నా ఇంద్రియాలకు నాకు ప్రాణం పోశారు. ఇంద్రియాలకు ప్రాణం పోశారు కాబట్టే ఆ ఇంద్రియాలు భగవంతుడి కోసం పరితపించాయి. ఎప్పుడైతే నారదుల వారు అనుగ్రహం ఇచ్చాడో, గురువు అనుగ్రహం ఇచ్చాడో, అప్పుడు తన ఇంద్రియాలని, తన మనసుని మొత్తాన్ని తీసుకెళ్ళి భగవంతుడిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే భగవంతుడిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాడో, లోపలున్న పరమాత్ముడు ఆ ఇంద్రియాలకు కావాల్సిన జీవం పోశాడు. ఒక 5 సంవత్సరాల పిల్లవాడు ఏ పిల్లవాడు చేయనటువంటి ఆ సాహసాన్ని వనంలో 5 సంవత్సరాల పిల్లవాడు తపస్సు చేయగలడం అనేది ఏంటి? మృగాలకి భయపడకుండా, లేకపోతే ఆహారానికి, నీటికి ఎక్కడ వాటి మీద ఎటువంటి ధ్యాసే పోనీయకుండా నిరంతరంగా 6 నెలలు, 1 నెల తర్వాత 1 నెల, 1 నెల తర్వాత ఇంకా ఇంకా ఆ సాధనలో కఠినత్వాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడంటే, ఆ ఇంద్రియాలకి జీవం పోసాడు కాబట్టి ఆ ఇంద్రియాలు ఓకే సహజంగా అవి పొట్టకి ఆకలి వస్తుంది, నాలుగుకి నీరు అవసరం. కానీ ఇవన్నీ లేకుండానే ఇంద్రియాలు పనిచేసినాయి. ఆహారం బంద్ చేశాడు, నీళ్లు బంద్ చేశాడు, గాలి కూడా ఆయన ఆపేసుకున్నాడు, ఊపిరి ఆపేసుకున్నాడు. అయినా ఇంద్రియాలు బలంగా పనిచేస్తున్నాయి. ఇంకా బలంగా, ఇంకా శక్తితో పనిచేస్తున్నాయి. ఇంకా ఉత్సాహంతో ఇంద్రియాలు పనిచేస్తాయంటే లోపల ఉన్న పరమాత్ముడు వాటన్నిటికీ జీవం పోసాడు. కాబట్టి భగవంతుడు తలుచుకుంటే మనకి ఏ స్థితిలో అయినా ఏమైనా చేయగలుగుతాడు. భగవంతుడి శక్తి మనం వద్దనుకుంటే అదే భగవంతుడి శక్తి మనకి నిద్ర పెడతాయి, నిద్రపోనిస్తాయి, ఇంకా బాగా నిద్రపోనైనా అంటది. అదే మనం కోరుకున్నాం, లేదు లేదు భగవంతుడు అని 8% నేను చేరుకోవాల్సింది అనుకోండి, అదే శక్తి మన మన ఇంద్రియాలని ఉత్సాహపరుస్తుంది, మనసును ఉత్సాహపరిచి మనకి సరైనటువంటి జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని భగవంతుడు ఇస్తాడు. ఒకే కరెంటు మనకి మనకి రెఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని ఇస్తుంది, అదే కరెంటు గీజర్లో వేడినిస్తుంది. సో భగవాన్ యొక్క అదే శక్తి మనల్ని మాయలోకి దింపగలుగుతుంది. భగవాన్ యొక్క శక్తి మనల్ని నిరంతరంగా ఆయన ధ్యాసలో ఉండేటట్టు కూడా చేయగలుగుతుంది. బట్ మనకి ఏది అవసరమో అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. అది మనకి బలవంతంగా భగవంతుడు కావాలని మనం నిద్రపుచ్చడు. మనకి ఇష్టం లేకపోయినా భగవంతుడు తన వైపు ప్రేమ తెప్పించుకోడు. మనం కోరుకుంటేనే ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా భగవంతుడు దేనికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఆయన పట్ల మనం మొక్కు చూపిస్తుంటే ఆయన కొంచెం సంతోషంతో, ఇంకా ఉత్సాహంతో భగవంతుడు మన వైపు ఆయన లాక్కుంటాడు, ఆయన వైపు మనల్ని లాక్కుంటాడు. మనకిష్టం లేనప్పుడు భగవంతుడు ఎందుకు చేసుకుంటాడు బలవంతంగా? మనం వద్దనుకున్నప్పుడు భగవంతుడికి చేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన మనం ఎప్పుడు ప్రేమిస్తాడే తప్ప మనం బలవంతం చేసి మనల్ని బానిసలు చేసుకొని బలవంతంగా మన దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం ఆయన దగ్గర లేదు.
మనకి ఇష్టపూర్వకంగా మనం చేయడం ఆయనకి ఇష్టం. అది మనం ఇప్పుడు ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడు చేస్తామంటే మనం ఆయన అర్థం చేసుకుంటాం. మనం ఎప్పుడైనా అర్థం చేసుకుంటామంటే మనం ఆయన బాగా విన్నప్పుడు ఆయన గురించి. కాబట్టి ఇంకా ఆయన ప్రార్థన చూడండి, మీరు పరతరమైన వారు, అంటే ఈ సృష్టికి అతీతమైన వాళ్ళు మీరు. గుణాలతో నిండిన మీ శక్తితో ఈ సృష్టిని నిర్మించారు. ఈ సృష్టి అంతా గుణాలతో నిండిపోయి ఉంది. కానీ ఆ గుణాలు భగవంతుని అంటవు అసలు. ఈ త్రిగుణాలు, రజో తమో సత్వగుణాలు, ఇవి ఈ సృష్టిని నిర్మిస్తాయి అవన్నీ. కానీ భగవంతుడు టచ్ చేయవు. భగవంతు నుంచే వస్తాయి, కానీ భగవంతుడు టచ్ చేయవు. ఆ మూడు గుణాలు వచ్చి ఇక్కడ మనకి రకరకాల రూపాల్లో ఈ సృష్టిని మనకి కనిపిస్తుంది. ఈ సృష్టిని మనకి కనిపించేలా చేస్తాయి అవి. సో పరమాత్మగా అందరి భౌతిక ఇంద్రియాల ప్రవేశించి ఒక్కొరికి ఒక్కోలా కనిపించేలా చేస్తారు. సో ఈ సృష్టి మొత్తం త్రిగుణాలతో నిండి ఉంది. ఎస్పెషల్గా మన శరీరం, మన బుద్ధి, మనసు, అహంకారం అన్ని త్రిగుణాలతో చేసింది. ఒక ఆత్మ తప్ప. ఆత్మని త్రిగుణాలు అసలు ఆత్మలో ప్రవేశించలేవు. కానీ ఆత్మ చుట్టూ ఉండి ఆత్మను ప్రభావితం చేయగలుగుతాయి. కానీ ఆత్మను ప్రవేశించి, ఎందుకంటే అది సచ్చిత్ ఆనంద విగ్రహం అది. సో సచ్చిత్ ఆనంద విగ్రహంలో ఎటువంటి భౌతికమైనటువంటి అంశము దానిలో ప్రవేశించలేదు. కానీ దాని చుట్టూ ఉండి దాన్ని ప్రభావితం చేయగలదు. సో మన మనసును బట్టే మన ఆత్మను మనం ప్రభావితం చేయగలుగుతాం. అయితే ఈ త్రిగుణాలతో నిండినటువంటి ఈ ప్రపంచాన్ని, అలాగే త్రిగుణాలతో నిండినటువంటి ఈ శరీరము, సూక్ష్మ మరియు స్థూల శరీరాల్లో పరమాత్ముడు లోపల నివసిస్తూ ఈ త్రిగుణాలతో నిండినటువంటి ఈ కళ్ళతో ఈ ప్రపంచంలో ఒకరికి ఒక రకంగా కనిపిస్తా ఉంది. ఈ ప్రపంచం ఒక్కొక్క వస్తువు ఒక రకంగా కనబడుతుంది. ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎవరి వల్ల అంటే అది భగవంతుడి వల్లే. ఎందుకంటే మన వెరైటీ మనం కోరుకుంటాం కాబట్టి భగవంతుడు మనకి వెరైటీ లాగా కనిపిస్తాడు. కానీ యాక్చువల్గా ఇదంతా జడ పదార్థమే. కొన్ని వస్తువులు ఆకారంలో అందంగా కనబడుతున్నాయి, కొన్ని వస్తువులు రంగుల్లో అందంగా కనబడుతున్నాయి. కొన్ని ఈ ప్రకృతిలో అనేక అంశాలు అనేక రూపాల్లో మనకి మళ్ళీ ఆకర్షిస్తా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. ఎందువల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంలో ఉన్నారు కాబట్టి, అని ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గుణంలో నిర్మించబడింది కాబట్టి. కానీ వాస్తవానికి ఇదంతా జడ పదార్థమే. దీంట్లో ఎటువంటి జీవము లేదు. జీవం లేని వాటిల్ని మనం ప్రేమిస్తున్నాం. జీవం అసలు లేనే లేదు వీటిలో. కాకపోతే మనం చూసే విధానంలో వల్ల మనకి ఒకటి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి మనకి. కానీ యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ ఎటువంటి అద్భుతం ఇక్కడ లేనే లేదు అసలు. ఈ ప్రపంచంలో అసలు అద్భుతాలు లేవు. కానీ మనకి ఒకరికి ఒక్కొక్క విషయం ఒక్కొక్క అద్భుతంలా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే మనం కోరుకున్నాం కదా ఇక్కడ ఈ ప్రపంచంలో మనం ఆనందంగా ఉండాలని. కాబట్టి భగవంతుడు ఒకడు మనకి కావాలని ఆయన ఈ అన్నిటి త్రిగుణాల్లో నింపి మనల్ని ఆనందంలో పెట్టాలి ఆయన. ఎందుకంటే మనం కోరుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదే మట్టి కింద మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకు మట్టి ఒక రకంగా కనబడుతుంది. అదే మట్టిని మనం ఒక రూపాన్ని, ఒక శిల్పం తయారు చేసాం అనుకోండి, అదే మట్టి ఇంకో రకంగా కనబడుతుంది. అదే భూమిలో కొన్ని వనరులు తీసుకువచ్చి మనం పెయింట్ తయారు చేసి ఆ విగ్రహానికి మనం పెయింట్ కొట్టామనుకోండి, ఇప్పుడు ఇంకొంచెం అందంగా కనబడతా ఉంది. దానికి పట్టు పురుగుల నుంచి తీసుకొచ్చే వస్త్రాలు తీసుకొని వచ్చి దానికి ఆ రూపానికి మనం అలంకరించామనుకోండి వస్త్రాలు, ఇప్పుడు ఇంకా అందంగా కనబడతాం. అదే వనరుల్లో మనకి మట్టిలోంచి వచ్చేటువంటి బంగారు వాటిని కొంచెం బాగా డిజైన్ చేసి ఆ రూపానికి వేసామనుకోండి, ఇంకా అద్భుతంగా కనబడతాం.
దీంట్లో ఉన్న ఇనుము, దీంట్లో ఉన్నటువంటి స్టీల్, దీంట్లో ఉన్నటువంటి అల్యూమినియం ఏదైనా సరే వాటికి ఒక రూపం తీసుకొని వచ్చి ఒక కార్ తయారు చేసాం అనుకోండి, ఒక టీవీ తయారు చేసాం, ఒక ఫ్రిడ్జ్ తయారు చేసాం, అన్నీ కూడా కింద ఉన్న మట్టివే. కానీ ఒక్కొరికి ఒక రూపంలో కనబడి మనం ఆ మాయలో పడుతున్నాము. వాళ్ళు బంగారు వేసుకున్నా సరే, వాళ్ళు కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు వేసుకున్నా సరే, వాళ్ళు ఏడంతస్తుల భవనంలో ఉన్నా సరే, వాళ్ళు మొత్తం చుట్టుపక్కల అన్ని రకాల వస్తువులు ఉన్నా సరే, అది కేవలం జస్ట్ ఒకటే పదార్థం, మట్టి నుంచే వచ్చాయి అన్ని. నేను చూసే దృష్టిలో ఈ ప్రపంచంలో నేను చూసే ప్రతి వస్తువుని, అరే ఇది కేవలం మట్టే కదా, దానికి కేవలం కొన్ని రంగులు పూసి మనల్ని మాయలో పెడుతున్నారు నాయన వీళ్ళంతా. ఈ ఫ్రిడ్జ్, ఈ ఏసీ, ఈ కారు, ఈ బంగ్లా కేవలం దానికి రంగులు పూసి మనల్ని మాయలో పెడుతున్నారు నాయన వీళ్ళంతా. ఈ మగవాళ్ళ శరీరం, ఆడవాళ్ళ శరీరం కేవలం పంచభూతాలు వివిధ వివిధ రకాలుగా అది మారి, ఓకేనా, ఏదో తెల్లగాను, నల్లగాను, ఏదో ఎర్రగాను, ఓకేనా? మన ముందు కేవలం ఇవన్నీ బొమ్మలుగా ఉన్నాయి, కేవలం అదంతా మట్టి తప్ప ఇంకేం లేదు. అదంతా కేవలం నన్ను మాయలో పెట్టడానికే ఇదంతా జరుగుతా ఉంది. ఓ భగవంతుడా, దయచేసి నన్ను ఈ మాయలో దయచేసి దీంట్లో ఉంచొద్దు. దయచేసి ఇది మాయ నాకు తెలియజేయి. ప్రతి సందర్భంలో నేను ఆకర్షింపబడే ప్రతి దాని వెనకాల, ఓకేనా, మాయ ఉందని నాకు తెలుసు, కానీ ఆ మాయని నేను గ్రహించలేకపోతున్నాను. దయచేసి ఆ మాయని నేను గ్రహించేలాగా చూసి నన్ను ఎప్పుడు నీ సేవలో పెట్టు, నీ స్మరణలో పెట్టు, ఎప్పుడు నన్ను నీ ధ్యాసలో పెట్టు అని మనం రోజు వేడుకోవాలి. అందుకే ఇక్కడ ధ్రువుడు అంటున్నాడు అన్నమాట భగవంతుడితో ఏమన్నాడు, ఇక్కడ నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క మాయలో పెడుతున్నావు స్వామి. అది నీ శక్తితో వచ్చినటువంటి ఈ గుణాలే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పెట్టి ఇక్కడే ట్రాప్ చేసి పెట్టేస్తున్నాయి, ఇక్కడి నుంచి పాండికుండా చేస్తున్నాయి, ఇక్కడ బంధించేటట్టు చేసేస్తున్నాయి వాళ్ళు. సో అని ధ్రువ మహారాజు 5 సంవత్సరాల పిల్లవాడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మనం నిజంగా సిన్సియర్గా సాధన చేస్తే, సిన్సియర్గా మనం భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటే, ఆయనకి ఇవ్వాలనుకుంటే మన జ్ఞానం ఒక క్షణం చాలు, అంతే. దానికోసం మనం అక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఆడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అనేక ప్రార్థనలు ఉన్నాయి. సో రేపు కూడా మనం చర్చించుకోవచ్చు. సో మిగిలిన మనం రేపు చూస్తాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेम हरि हरि।